ఒక చిన్నింట్లో అమ్మ, నాన్న అలాగే వారి అబ్బాయి కలిసి ఉంటారు. అమ్మ రోజు ఆ అబ్బాయిని స్కూల్కి రెడీ చేస్తూ పంపిస్తూ ఉంటుంది. నాన్నకి ఎప్పుడు తన కొడుకుతో సరదాగా ఉండాలని అనుకుంటాడు. కానీ నాన్న ప్రతిరోజు కూలి పనులు చేసి కష్టపడి వస్తే తన కొడుకు మాత్రం వాళ్ళ నాన్న దగ్గర చెమట అలాగే చెడు వాసనలు వస్తున్నాయని తన దగ్గరకు రానిచ్చేవాడు కాదు. నాన్న ఎంతో బాధపడేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ అబ్బాయి స్కూల్లో వాళ్ళ టీచర్ పిల్లలందరినీ మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారని అడుగుతుంది. అందరూ లాయర్, డాక్టర్, పోలీస్ అని చెప్తారు. ఈ అబ్బాయి మాత్రం వాళ్ళ నాన్న ఒక కూలి పని అని చెప్పడం ఇష్టం లేక మా నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్తాడు. టీచర్ సరే అని చెప్పి మెచ్చుకుంటారు. ఇలా ఉండగా ఒకరోజు అబ్బాయికి తను చదువుకునే స్కూల్లో వాళ్ళ నాన్న కూలి పనులు చేస్తూ కనిపిస్తాడు. వెంటనే ఆ బాబు వాళ్ళ నాన్నతో ఎందుకు ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపో అని వాళ్ళ నాన్న తిడతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఎంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటాడు. అప్పుడే ఆ స్కూల్ టీచర్ అదంతా గమనించి ఆ బాబుతో ఇలా అంటారు, మీ నాన్నగారు నీ కోసం ఎండలో ఇంతలా కష్టపడి నిన్ను చదివించుకుంటున్నారు. కూలీ పనులు చేయడం తప్పు కాదు, అలా అబద్ధం చెప్పడమే తప్పు. మా నాన్నగారు కూడా నన్ను కూలీ పనులు చేసి నన్ను చదివించారు అని ఆ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్తుంది. అప్పుడు ఆ బాబు తను చేసిన తప్పు అర్థం చేసుకొని వాళ్ళ నాన్నని క్షమించమని అతన్ని కౌగిలించుకుంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే టేల్స్ విత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.